కాసేపట్లో రిలీజ్ కానున్న అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్ట్, మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు. ఆర్డర్ కాపీ లేట్ కావడంతో రాత్రంతా జైల్లోనే గడిపిన ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ఆదేశాలలో కీలక అంశాలు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదన్న న్యాయస్థానం, నిందితుడు విచారణ అధికారికి సహకరించాలన్న కోర్టు. అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇంతదాకా వచ్చేదే కాదు. చట్టం అందరికీ సమానమన్న సీఎం రేవంత్ రెడ్డి. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల కల. అది ఏర్పాటు చేసే బాధ్యత కేంద్రానిదే అన్న రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు సీఎం వినతులు. నేడు సంక్షేమ హాస్టల్స్లో తనిఖీలు నిర్వహించనున్న రేవంత్ రెడ్డి. విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్న సీఎం. రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో పరిస్థితిని సమీక్షించనున్న అధికారులు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న సీఎం. 10 సూత్రాలతో ప్రణాళిక. ఆరోగ్యం, సంపద, సంతోషమే లక్ష్యమన్న చంద్రబాబు. పాతికేళ్ల రాజకీయ స్థిరత్వంలో సమగ్ర అభివృద్ధి. కులం, ప్రాంతం పరంగా కొట్టుకునే రోజులు పోయాయన్న పవన్. ఏపీలో రాజ్యసభకు 3 ఎన్నిక ఏకగ్రీవం. ఆర్ఓ నుంచి ధృవీకరణ పత్రాలు అందుకున్న అభ్యర్థులు. ఏపీలో పోరుబాట పట్టిన వైసీపీ. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. రైతన్న తొలి పోరు విజయవంతం అయిందన్న వైఎస్ జగన్. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తు. మొదటి విడతగా ₹1,00,000 ఇస్తామన్న మంత్రి పొంగులేటి. సంక్రాంతి నాటికి మోడల్ హౌస్ నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టం. పరారీలో ఉన్న నటుడు మోహన్ బాబు. మీడియాపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. 5 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. డ్యూటీ టైంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నర్సుల చిందులు. పేషెంట్ వార్డు పక్కనే మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ ఆదేశం. మహాకుంభమేళాలో తొలిసారి ఏఐ చాట్బాట్ సేవలు. ఐక్యత కోసం జరిగే మహాయజ్ఞం అన్న ప్రధాని మోడీ. దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్ మ్యాప్. హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్న రాజ్నాథ్ సింగ్. విధ్వంసకుల నోట రక్షణ జపం వస్తోందని ఎద్దేవా. లోక్సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం. రాజ్యాంగం అంటే భారత్ సంవిధాన్, సంఘ్ బుక్ కాదన్న ఎంపీ.
మెజార్టీ వస్తే దాన్ని మార్చేవారని బీజేపీపై విసుర్లు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సభలో సమయం ఇవ్వటం లేదు. అధికార పార్టీ సభ్యులు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఖర్గే, అయినా వారికి అవకాశం ఇస్తున్నారని మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్. ప్రపంచంలో శక్తివంతమైన మహిళ నిర్మలమ్మ వరుసగా 6వ ఫోర్బ్స్ జాబితాలో చోటు. కన్నడ నటుడు దర్శన్ పవిత్ర గౌడకు హైకోర్టులో ఊరట, బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక కోర్టు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం. ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు.